అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది? ఒక 10th స్టూడెంటు, ఒక 10వ తరగతి విద్యార్థి టీచర్‌ని ఎలా గుద్దాడు బ్రో! సినిమాల్లో ఒక హీరో విలన్ని గుద్దినట్టు జోరుగా వచ్చి బెడేలుమని గుద్దాడు బ్రో కడుపు మీద ఇక్కడ. ఆ ఎమకలేమన్నా డ్యామేజ్ అయ్యాయేమో అనే మనకైతే అనిపిస్తుంది. చూడండి ఎంత దారుణం అయిపోయింది. కాలం అవునా కదా! మనమంతా 90 కిడ్స్ అవునా కదా! 1990లో పుట్టిండేవాళ్ళు మనమంతా. అవునా కదా! టీచర్స్‌తో మాట్లాడేకి భయపడతా ఉన్నింది. అవునా కదా! టీచర్స్ అంటే భయం, భక్తి ఉన్నింది. టీచర్స్‌కి మనం విపరీతంగా భయపడతా ఉన్నింది. ఇప్పుడు స్టూడెంట్స్‌కి టీచర్ భయపడాల్సిన పరిస్థితి. చూడండి ఎన్టీఆర్ జిల్లా బావులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో జరిగింది ఈ ఘటన. అసలేం జరిగిందంటే స్టూడెంట్‌కి తర్వాత టీచర్‌కి మధ్య ఆ టీచర్ కూడా వయసులో లేడు. చాలా వయసైతే అయిపోయింది చూడండి పాపము. అవునా కదా! ఏమో చిన్న గొడవైతే జరిగింది. ఆ గొడవలో ఆ టీచర్ ఆ స్టూడెంట్‌ని తిట్టాడు. ఆ టీచర్ గలీజ్‌గా తిట్టాడని అంటే ఆ టీచర్ వాళ్ళమ్మని, ఆ స్టూడెంట్ వాళ్ళమ్మని తిట్టాడని ఆ స్టూడెంట్ అయితే చెప్తున్నాడు. ఓకేనా? అక్కడ ఆ టీచర్ ఎప్పుడు తిట్టాడో ఆ స్టూడెంట్‌కి విపరీతంగా కోపమైతే వచ్చేసింది. ఈ కాలంలో స్టూడెంట్స్‌కి జనాలకే మనుషులకే పేషెన్స్ అనేది లేదు. అవునా కదా! ఎప్పుడు ఆ టీచర్ తిట్టాడో ఒకవేళ తిట్టుంటే టీచర్స్ తిడతారు. స్టూడెంట్స్ అనేవారు పడల్ల. అవునా కదా! ఒకవేళ గలీజ్‌గా తిట్టాడా టీచర్సు, వేరే హెడ్ మాస్టర్‌కి చెప్పి కంప్లెయింట్ చేయాలి. అవునా కదా! వాడు ఎలా గుద్దాడంటే ఒక సినిమాలో హీరో విలన్ కడుపు మీద ఎలా గుద్దుతాడు చెప్పు? అలా గుద్దినాడు. నిజంగా టీచర్ ఏడుస్తా ఉన్నాడు చూడండి. అసలు చాలా వయసయిపోయింది. ప్రాయంలో అసలు వయసులో లేడు ఆ టీచరు. చాలా వయసయితే అయిపోయింది. ఆ టీచర్ ఏడుస్తా ఉన్నాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో. టీచర్‌ది తప్పున్నా ఒకవేళ వాళ్ళ అమ్మని తిట్టినా కూడా ఆ స్టూడెంట్ పోయి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పేది, తర్వాత వాళ్ళ టీచర్స్‌కి కంప్లెయింట్ ఇచ్చింటే సరిపోవు. అవునా కదా! వాళ్ళ యాక్షన్ అయితే తీసుకునిండ్రు పక్కా. అలాంటిది బెడేలుమని గుద్దినాడు. చాలా అంటే చాలా అసలు ఆ స్టూడెంట్ ఆ టీచర్‌ని గుద్దిండే చూస్తే నిజంగా వాడిని చంపేయాలా, వాడిని మొఖం మీద గుద్ది చంపేయాలని అనిపించేస్తుంది. అంత కోపం అయితే వచ్చేసింది నాకైతే. చాలా అంటే చాలా బాధేస్తుంది. అంటే అక్కడ టీచర్స్ ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్స్ ఉన్నారు. వీడియో తీస్తున్నారు. అంటే వీడియో కూడా తీస్తున్నారు. వీడియో తీస్తున్నా కూడా భయం లేకుండా ఆ స్టూడెంట్ 10th స్టూడెంట్ ఒక 10వ తరగతి విద్యార్థి టీచర్‌నే కడుపు మీద బెడేలుమని గుద్దినాడంటే చూడండి. పిల్లల ముందంతా ఆ పిల్లోడు 10th స్టూడెంట్ కొట్టాడు కాబట్టి ఆ టీచర్‌కి మర్యాద పోయుంటుంది. అది కాకుండా ఆ టీచర్‌కి ఇంకెవరు భయపడరు. చాలామంది ఈ వీడియో చూసినోళ్ళంతా కామెంట్ అయితే చేస్తున్నారు ఏమని, "నా కొడుకుని ఫస్ట్ ఎన్‌కౌంటర్ చేయండి" అని కొంతమంది. "ఈడు పెద్ద రౌడీ షీటర్ అయితాడు. వీడు పెద్ద గాంజా బ్యాచు. ఆయన్ని ఫస్ట్ డిబార్ చేయండి" అని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. నిజంగా ఈ వీడియో చూసి నాకైతే చాలా బాధేసింది. ఎట్లా నా కొడుకులున్నారు చూడండి. అసలు మూతి మీద గుద్దాల్సిండే. అక్కడుండే టీచర్స్ అంతా పట్టుకొని మూతి మీద గుద్ది పారేయాల్సిండే. అవునా కదా! చాలా అంటే చాలా బాధేస్తుంది ఇలాంటి వీడియోలు చూస్తే. మన సమాజం ఎటుపోతుందో ఏంటి 90 కిడ్స్ ఏంటి ఇప్పుడుండే కిడ్స్ థూ అని అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి. బాయ్ బాయ్.